హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. నారా లోకేష్ పరిస్థితి ఆగమాగం అవుతుంది. వాస్తవానికి అంటే తెలుగుదేశం జనసేన పొత్తులో భాగంగా బీజేపీ పెద్దలతో కలిసి చేస్తున్న ప్రక్రియలో భాగంగా ఎక్కడ కూడా నారా లోకేష్ కనిపించకపోవడం పెద్ద మైనస్ అంటున్నారు ఆ పార్టీ నేతలు. వాస్తవానికి అంటే చాలా కీలకమైన సమావేశాల్లో అంటే చారిత్రక అవసరం ఉన్న నేపథ్యంలో పొత్తులో కీలకంగా మారిన తరుణంలో రాష్ట్రం ఒక యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో నారా లోకేష్ ఎందుకు ఇట్లా సైలెంట్ అయిపోయిండు? ఎంతసేపు శంకారావం సభల్లో కనిపిస్తూ ఎక్కడా కూడా ట్వీట్లు చేస్తూ ఎక్కడా కూడా పెద్దగా ఫోకస్ అవుట్ కావట్లేదు ఎందుకని టీడీపీ నేతలు ప్రశ్నిస్తూ వస్తున్నారన్నమాట. ఇందులో భాగంగా మరొక విషయం ఏంటంటే చంద్రబాబు టీడీపీ పార్టీని బీజేపీ దగ్గర తాకట్టు పెట్టడం, అవసరమైతే సీఎం పదవిని కూడా బీజేపీకి ఆఫర్ చేయడం లాంటి మనమే ఒక స్టోరీ చేసినాం. ఇట్లాంటి సంఘటనల నేపథ్యంలో ఇక ఏమవుతుందో తెలియదు టీడీపీ భవిష్యత్తు అని చెప్పి ఆయన చల్లబడిపోయినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా మనం చేస్తున్న స్టోరీ ఏంటంటే ఏదో ట్వీట్లు చేసుకుంటున్న లోకేష్ పొత్తుల మీటింగ్స్లో ఎందుకు లేరు, సింగిల్గా ప్రచారం చేయడం వెనుక రీజన్ ఏంటి? ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్. ముఖ్యంగా తెలుగుదేశం శ్రేణుల్లో ఒక రకమైన చర్చకు దారితీస్తున్న పరిస్థితి. మొన్నటి జెండాలు కలిపే కార్యక్రమంలో కనిపించలేదు, జేహోబీసీ మీటింగ్లో కూడా ఏదో వచ్చి అట్లా కనిపించిపోయాడు తప్ప ఎక్కడ కూడా పెద్దగా ఫోకస్ కాలేదు. అంతకుముందు పొత్తుల ప్రకటనలో సీట్ల ప్రకటనలో కూడా కనిపించింది లేదు. ఎంతసేపు తను శంకారావం సభల పేరుతో ఓన్గా సొంతంగా ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు తప్ప నారా లోకేష్ పార్టీ వ్యవహారాల్లో ఎందుకు కలగజేసుకోవట్లేదు? పొత్తుల వ్యవహారంలో కీలకంగా మారిన టైంలో ఆయన ఎందుకు తన డెలిగేషన్ కానీ తన డైలాగ్ను కానీ వినిపించలేకపోతున్నారన్న చర్చ ఇప్పుడు టీడీపీ వర్గాల్లోనే పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎంతసేపు ట్వీట్లకే పరిమితం అవడం ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇది కూడా ఈ ట్రోలింగ్ కూడా అంటే మార్ఫింగ్ చేస్తూ పక్క పార్టీ నిర్వహించిన సభ మీద గ్రీన్ మ్యాట్ షో అని చెప్తారు, తర్వాత విఎఫ్ఎక్స్ మిక్సింగ్ అని చెప్తారు. ఇట్లాంటివన్నీ చేయడం వల్ల లోకేష్కు మైనస్ అవ్వడం తప్పిస్తే పెద్దగా దీనివల్ల అడ్వాంటేజ్ పెరుగుతుందన్నది కూడా ఏం లేదు. మరి ఇదే వైసీపీ ఇట్లనే చేస్తే మరి టీడీపీ ఇంకెంత చేయాలి? ఎందుకంటే అదొక తప్పుడు పార్టీ, అది ఎప్పుడు అబద్ధాలు చెప్పే పార్టీ అని చెప్పి ఒక ముద్ర ఉన్న నేపథ్యంలో మరి వైసీపీకి ఇంత ప్రజాదరణ వస్తున్నప్పుడు టీడీపీ ఇంకెంత చేయాలి అన్న రిటర్న్ ట్వీట్స్ కూడా పడతా ఉన్నాయి. ఇంకొకటి లోకేష్ పెడుతున్న ట్వీట్లకు కూడా సోషల్ మీడియాలో పెద్దగా ఆదరణ లేకపోవడం, ముఖ్యంగా ఐటీడీపీ నుంచే టీడీపీ సెక్షన్ నుంచే ఆదరణ లేకపోవడం ఒక మైనస్గా మారిందనమాట. ఇక ఇట్లా ట్వీట్లు వేస్తా బతికేస్తా ఉన్నారనమాట. జగన్ పాలనలో సీమ ప్రజల బతుకు దుర్భరం ఛిద్రం, జగన్ది దరిద్ర పాదం, గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అనంతపురం జిల్లా ప్రజలు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నారని చెప్పి ఈయన పెడితే కిందనే ఆయనకు ట్రోలింగ్ చేసేలాగా ఇట్లా రీట్వీట్ చేస్తూ వస్తున్నారనమాట. సో ఇది నారా లోకేష్ పరిస్థితి. ఇంకొకటి తన శంకరావం సభల్లో ఆయన నత్తిగా మాట్లాడడం కూడా బాగా మైనస్ అయింది. ముందు పక్క పార్టీల మీద ఫోకస్, తర్వాత ముందు నీ లాంగ్వేజ్ మీద దృష్టి పెట్టు అని చెప్పి కూడా సలహాలు ఇస్తున్నారు అనమాట. ఒకసారి ఇక్కడ మైనార్టీలకు సంబంధించి ఏం మాట్లాడారు చూడండి. రంజాన్ మోసం వస్తే ముందు నీ విఎఫ్ఎక్స్ మీద శ్రద్ధ, నీ స్పీచ్ మీద పెట్టి ఉంటే ఈరోజు రంజాన్ మోసం అయ్యేది కాదు కదా పప్పు అని చెప్పి ఇట్లా ట్రోలింగ్ చేస్తున్నారు. మరోవైపు ఆయన అనంతపురం జిల్లాలో మడకశిఖర, తాడిపత్రి లాంటి చోట్ల శంకారావం సభలు నిర్వహించేందుకు వెళ్ళారు. అక్కడ లోకేష్ ఎదురుగానే టీడీపీ జనసేన శ్రేణులు కొట్టుకోవడం కొంత మైనస్గా మారింది. ఇది లోకేష్ సమక్షంలో జరిగిన లొల్లి. జనసేన కార్యకర్తలు జై పవన్ కళ్యాణ్ అని అనడం, జై జనసేన అనడం లోకేష్కు నచ్చట్లేదనమాట. ఇందులో భాగంగా చాలా వరకు జనసేన కార్యకర్తల మీద పెద్ద ఎత్తున టీడీపీ దాడులు కూడా ఈ మధ్యకాలంలో వరుసగా జరుగుతున్నాయి. అది ఎస్పెషల్లీ లోకేష్ వల్లనే, లోకేష్ సభల్లోనే ఎక్కువ జరుగుతుండడం కూడా రెండు పార్టీల మధ్య ఓట్ మెర్జ్ అనేది హైలీ ఇంపాసిబుల్ అన్న పరిస్థితికి వచ్చేసింది. ఇట్లా మొత్తం మీద లోకేష్ పట్టిందల్లా భస్మమే అన్న తీరుగా మారిందనమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో నారా లోకేష్ మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా జరుగుతుంది. వాళ్ళ నాయన్నేమో ఢిల్లీలో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు వెంపర్లాడుతూ ఉంటే మరోవైపు ఆ పొత్తును నారా లోకేష్ వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. మినిమం 130 సీట్లలో విజయం సాధిస్తాం, అట్లాంటప్పుడు సోలో ఫైట్ చేయడం బెటర్ కదా, బీజేపీతో పొత్తేందుకు అని ఆయన ఆర్గ్యూ చేస్తున్న తరుణంలో చంద్రబాబు మాత్రం లోకేష్ను పెద్దగా పరిగణలోకి తీసుకోకుండా, ఆయన్ని పట్టించుకోకుండా
పవన్ కళ్యాణ్ పక్కన కూర్చోబెట్టుకునేందుకు ఆయనకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం కూడా లోకేష్కు రుచించలేదని కూడా టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఇందులో భాగంగానే పార్టీ వ్యవహారాలకు సంబంధించి నారా లోకేష్ అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అందుకే ట్వీట్లు చేస్తూ జస్ట్ తన శంకారావం సభలేవో తాను నిర్వహించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఫ్యూచర్లో ఏమవుతుందో ఏమో అన్న ఆందోళన కూడా లోకేష్లో కనిపిస్తుందన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుందన్నమాట. ఈ సభాముఖ హామీ ఇస్తున్నా, ఈ సైకో జగన్ ప్రచారం ఆయన ప్రసంగాల్లో అంటే పదును తేలిన సైకో జగన్, సైకిల్ రావాలి సైకో పోవాలి, ఇలాంటి తర్వాత ఎర్ర బుక్కు, కుర్చీ మడత పెట్టడం లాంటివన్నీ కూడా అంటే టీడీపీ క్యాడర్ను ఆకర్షించేలాగా, అట్రాక్ట్ చేసేలాగా ఆయన శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నా కూడా తండ్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న రాజకీయ వ్యవహారాలు, ఆయన చేస్తున్న వ్యూహాలు అన్నీ కూడా బెడిసి కొడుతుండడం ఇప్పుడు టీడీపీకి మైనస్గా మారింది. మరి ఈ నేపథ్యంలో నారా లోకేష్ భవితవ్యం ఏమైందన్నది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మొత్తం మీద వచ్చే ఎన్నికలు నారా లోకేష్కు అటు చంద్రబాబుకు ఇద్దరికి కూడా చివరి ఎన్నికలు కాబోతున్నాయి. టీడీపీ అంతర్ధానం కూడా జరిగే అవకాశం ఉందన్న సూత్రీకరణలు వెలుగు చూస్తున్నాయి. చూడాలి మరి ఈ ఎన్నికల్లో మరి వాళ్ళ పోరాటం ఎట్లుంటుందో, ప్రజల తీర్పు, ఆంధ్ర ప్రజల తీర్పు ఎట్లా ఉండనుందో వేచి చూడాలి. మొత్తం మీద ట్వీట్లు చేస్తూ కాలయాపన చేస్తున్న నారా లోకేష్ భవిష్యత్ ఏంటన్నది కూడా తేలాల్సి ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.